యేసుప్రభు ఎందుకు పుట్టాడు? నీ ఇంటికి ఎల్లేస్తామని పుట్టలేదు ఆయన. యేసుప్రభు ఎందుకు పుట్టాడు? కొత్త బట్టలు వేసుకుని ఊరు వాడ సందడని తిరుగుతాను పుట్టలేదు. చాలా క్లియర్ స్టేట్మెంట్ ఉందో చూడండి, చాలా నేరుగా స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి. ఎందుకు పుట్టాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించుటకు పుట్టాడు. అదే ఆయన ప్రాజెక్ట్. ఆయన భూమి మీదకి రావడానికి కారణం ఏంటి? తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి. కానీ ఈరోజు క్రిస్మస్ అంటే మనకి పాపాన్ని వదిలి క్రీస్తుని వెంబడించాలన్న ఆ వ్యూ మనకు అర్థమవుతుందా? ఈరోజు క్రిస్మస్ ఏంటి చెప్పిన? సందడి. అడుగుతున్నాను, పాటలు కూడా ఎలాగ ఏడ్చినాయి తెలుసా? బెత్లెహేములో సందడి. ఈ పాట రాష్ట్రాలను అడగాలనిపిస్తుందని నాకు, వాళ్ళు ఎవరో తెలియదు. కానీ ఒకవేళ ఈ లైవ్లో ఉంటే అడుగుతున్నాను, అసలు బెత్లెహేములో సందడిని బైబిల్లో చూపించండి. బెత్లెహేములో సందడి ఉందా? మరియమ్మకి నిండు సోలాలకి స్థలం దొరకలేదా? మరియమ్మకే లేదు సందడి, మరియమ్మకే లేదు స్థలం. అక్కడ వరకు ఎందుకు? ఆ పుట్టిన యేసుకి సరి అయిన పొత్తుగుడ్డలు లేవు, ఆలక లేని సందడి, అక్కడ దొరకని స్థలము. ఈ రోజు సంబరాలు ఎక్కడొచ్చి? ఈ సంబరాల బ్యాచ్ అంతా వచ్చారు మన క్రిస్టియానిటీలో. ఈ సంబరాలు గాళ్ళు భక్తి లేని వాళ్ళు అందరూ వచ్చారండి. అందుకేనండి సందడి. ఒకప్పుడు పాటలు అర్థవంతంగా ఉండేవి, ఒకప్పుడు పాటలు బాగుండేవి. ఎంత బాగుండేవి పాటలు! మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల కొండ. ఎంత మీనింగ్ఫుల్ సాంగ్స్ అండి. ఇప్పుడు సుక్క పుట్టిందిలే సుక్క, తర్వాత ఏం చేసింది? ఉందా సుక్కేసిన వాళ్ళకి ఎగురుతున్నారండి వీళ్ళందరూ. సుక్క పుట్టింది అంటే మీరు గమనించండి, సేమ్ బీట్స్, డీజే ఇలాంటి పెద్ద బాక్సులు పెడుతున్నారు. డీజే మీ యవనస్తులు వాక్యానికి పెద్ద పెట్టేశారు. సంతోషం. ఒకవేళ డ్యాన్స్ వేసుకుంటే వెళ్ళిపోయిన తర్వాత వేసుకోండి. చాలా మంది యవనస్తులు ఏం చేస్తారు చెప్పండి? వీళ్ళ వాక్యాలు వినరండి. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు మీటింగ్ పెట్టిస్తారు. పెట్టించి వీళ్ళు వాక్యాలు వినరు. వీళ్ళు ఏం చేస్తారు? తెల్ల లింగీలు నల్ల సొక్కాలు కట్టుకుని అడాడుగా కేరళలో పుట్టారట. మీరు అడుగుతున్నాను నేను, మీరు కేరళలో పుట్టారా? తెల్ల లింగీలు నల్ల సొక్కాలు వేసుకుని ఒక్కడ చేతుల్లో బైబిల్ ఉండదండి. అలా తిరుగుతారు. ఈ సోగ్గాలు వీళ్ళ సోగు జీవించుకోవడానికి తప్ప వీళ్ళ క్రిస్మస్లో ప్రభుని జీవించడానిక? పాటలకు అర్థాలు లేవు. సుక్క పుట్టిందని డీజే దడా డీజే పెడతాను. అడుగుతాను, ఈ సుక్క డీజే ఏంటంటే మాకు ఎక్కడో ఏదో గుర్తొస్తుంది. ఆ బయట వేస్తారు సంబరాల్లో పిక్క జీడి పిక్క జీడి పిక్క అని. అక్కడ పిక్క, ఇక్కడ సుక్క. సేమ్ డీజే, సేమ్ ట్యూను. అందుకంటున్నాను, క్రిస్మస్ అందం పోయింది, క్రిస్మస్ సౌందర్యం పోయింది, క్రిస్మస్ మీనింగ్ మార్చేశారు. మన పెద్దలే అందంగా చేశారే క్రిస్మస్. మన ముందడి తరాలు